పరకామణి వ్యవహారంలో ముందుకెళ్ళాలా? వెనక్కెళ్ళాలా? న్యాయస్థానం తేల్చాలా? లేకపోతే వీళ్ళ అభిప్రాయాలేంటి? పరకామణిలో డబ్బులు రవికుమార్ అనేటటువంటి ఉద్యోగి ఎవరైతే మఠానికి సంబంధించి ఉన్నారో తను డాలర్లు దొంగిలించడం, ఆ డాలర్లు దొంగిలించినటువంటి మొత్తం $800 ఎంతో ఉంది. ఆ డాలర్లని దొంగతనం చేసినటువంటి విషయం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏళ్ల తరబడి నేను 20 ఏళ్ల నుంచి అట్లా చేస్తున్నాను, దాంతో ఆస్తులు కూడగట్టుకున్నానని చెప్పడం. కుటుంబం ఆ విషయం తెలిసి ఆవేదన చెంది మొత్తం ఇచ్చేస్తాం, స్వామివారి సొమ్ము దోచుకుని మాకు అక్కర్లేదని చెప్పడం. దాంతో ఆ సొమ్ముల కింద అతను 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని, దాదాపు రిజిస్ట్రేషన్ వాల్యూని 17 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాల్యూ ఆస్తుల్ని టీటీడీ కింద రాయడం, ఇదంతా జరిగిపోయింది. దానికి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నమోదైనటువంటి కేసును టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేసి ఇట్లా సెటిల్మెంట్ చేస్తామంటూ తీర్మానం కూడా చేయటం, దాన్ని లోక్ అదాలత్లో క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లోక్ అదాలత్లో కేసు కొట్టివేస్తూ, ఏది సెటిల్మెంట్ని కొట్టేస్తూ దాని మీద విచారణకి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏదైతే విచారణని కంటే ముందు మాకు రికార్డులు సమర్పించమని కోర్టు అడిగింది. రికార్డులు మొన్న సిఐడి అధికారి ఐజీ విషయంలో గొడవైంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ రికార్డులు సబ్మిట్ చేశారు. వాస్తవంగా టీటీడీ వైఖరి ఏంటి దీంట్లో? అప్పుడు టీటీడీ పాలక మండలే ఈ నిర్ణయం తీసుకుంది, ఈవోతో పాటుగా పాలక మండలి అంతా కలిసి. ఇప్పుడు ఈవో పాలక మండలి ఏమనుకుంటోంది, టీటీడీ వైఖరి ఏంటి అన్నటువంటిది కోర్టు అడిగింది. ఆ అఫిడవిట్ టీటీడీ వేయలేదు. దానికి కారణం ఏమని చెప్తున్నారంటే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ లేరు, సెలవులో ఉన్నారు కాబట్టి అని చెప్తున్నారు. దాని మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవో ఇవ్వాలి కదా, ఈవో నెక్స్ట్ విచారణకి వచ్చి హాజరై దీని మీద తమ వైఖరి ఏంటో తేల్చి చెప్పమని అడుగుతుంది. ఇప్పుడు టీటీడీ మారింది, ఈవో మారింది, పాలక మండలి. అప్పుడు ఆ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి ఆ నిర్ణయం తీసుకుంది, ఈవో ఆ నిర్ణయాన్ని అమలు చేశారు. మరి ఇప్పుడు ఈ పాలక మండలి వీళ్ళు వేరే ఒపీనియన్ చెప్తే అది చెల్లదు, కేసు కొనసాగించాలంటే అప్పుడు న్యాయస్థానం ఏమంటుంది అనేది చూడాలి.